రివ్యూ ఆఫ్ హిట్ 3 తెలుగు మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నాని కోసం సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు అనిపించింది. సినిమా వైస్ యావరేజ్ గా అనిపించింది నాకు. హిట్ 1 హిట్ 2 సినిమాల కన్నా రైటింగ్ ఈ సినిమాలో చాలా వీక్ గా ఉంది. కానీ నాని తన పర్ఫార్మెన్స్ తో కవర్ చేశాడనే చెప్పాలి. ప్లాట్ విషయానికి వస్తే తలకిందులుగా వేలాడదీసి మర్డర్ చేస్తున్న కేసుని మన హీరో అయిన అర్జున్ సర్కార్ ఎలా సాల్వ్ చేశాడనేదే ప్లాట్. సినిమా నాకు ఎందుకు యావరేజ్ అనిపించిందంటే ప్రీవియస్ పార్ట్స్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, అంతే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. కానీ ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ తక్కువ ఉండి వైలెన్స్ ఎక్కువగా ఉంది. ఫోకస్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ వైలెన్స్ మీదనే ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా బాగానే ఉంటుంది, మంచి హైతోనే ఇంటర్వెల్ పడుతుంది. కానీ ప్రాబ్లం సెకండ్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ మూడ్లోకి వెళ్తుంది. క్లైమాక్స్లో మాత్రం బ్రూటల్గా ఉంటుంది సినిమా. నానిని పూర్తిగా మాస్ హీరోగా చూపించాడు డైరెక్టర్. క్లైమాక్స్లో వచ్చే క్యామెరాస్ కూడా ఎదిరిపోయాయి. డైరెక్టర్ శైలేష్ కోల్న మాత్రం ఓ విషయంలో బాగా సక్సెస్ అయ్యారు. అదేంటంటే అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్. సూపర్గా క్యారెక్టర్ని బిల్డ్ చేశాడు. వన్స్ అగైన్ నాని ఆ క్యారెక్టర్లో చింపేశాడు అంతే. యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా అదరగొట్టేశాడు. మెయిన్గా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నాని ర్యాంపేజ్ మామూలుగా లేదు. సినిమాలో నాకు మైనస్ అనిపించినవి ఇన్వెస్టిగేషన్ పార్ట్ స్ట్రాంగ్గా లేకపోవడం, బీజిఎం అండ్ సాంగ్స్ కూడా పెద్దగా అవసరం లేదనిపించింది. ఇవి తప్పిస్తే సినిమాని హ్యాపీగా చూసేయచ్చు. సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మరీ మార్కో సినిమా రేంజ్ లో వైలెన్స్ లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఓవరాల్ గా హిట్ 3 మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. నాని కోసం మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్లో చూడండి. మీరు హిట్ 3 మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.